హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. అంటే రీడింగ్‌లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఔట్‌కమ్ వస్తుంది అంతా రీడింగ్‌లోనే తెలుస్తుంది. ఈ రీడింగ్ గనుక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందన్న చూద్దాం. అండ్ ఈ రీడింగ్ ఏ రాజువారైనా చూడొచ్చు, బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ కప్స్, స్టార్, నైట్ ఆఫ్ కప్స్. రిలేషన్షిప్ అన్నది మీద కొంచెం స్టక్ ఎనర్జీలో ఉంది, లేదా ఫాస్ట్ గా మూవ్ అయితే అవ్వడం లేదు బికాస్ కొన్ని ఇష్యూస్ వల్ల. బట్ మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ కమ్యూనికేషన్ కొద్దిగా ఉంటే గనక, లేదు మీరు కమ్యూనికేషన్ బాగానే చేసుకుంటూ ఉంటే కనుక ఎస్ మీరిద్దరు డిస్కషన్స్ చేసుకుంటున్నారు, లైక్ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి అని. బట్ ఇద్దరు ఇక్కడ ఎమోషనల్లీ కనెక్టెడ్ గానే కనిపిస్తున్నారు. బట్ ఒక స్టక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ. ఆర్ ఎవరైతే కమ్యూనికేషన్ సరిగ్గా లేదు మీ ఇద్దరి మధ్య అనుకుంటున్నారో, సో మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. Hanged Man is clarified by Knight of Swords. Page of Cups is clarified by 4 of Cups. Star is clarified by 8 of Cups and 5 of Cups. ఇక్కడ మీలో కొంతమంది సెపరేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఆర్ సెపరేట్ అయిపోవాలి అనుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరైతే సెపరేట్ అయిపోయారో మళ్ళీ మీ పర్సనే కావాలి అని అనుకుంటున్నారు సెపరేట్ అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాల్యూ తెలిసి వచ్చింది, మిస్ అవ్వడం వల్ల మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఎవరైతే ఒక పర్సన్ రిలేషన్షిప్ కావాలి అనుకున్న పర్సన్ మాత్రం మిస్ అవుతున్నారు బికాస్ 5 of Cups. సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి రావాలి అనే థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది. ఒకవేళ మీ పర్సనే కనుక వెళ్ళిపోయి ఉంటే రిలేషన్షిప్ వద్దు అనుకుని. అండ్ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఇద్దరు మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. హీల్ అవుతున్నారు, ఖచ్చితంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ క్లారిఫికేషన్ తర్వాత వచ్చిన క్లారిటీ ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది, కీ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. పైసిస్ అంటే మీనరాశి. సో అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్ గా చూద్దాం. అసలు ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. ఎస్పెషలీ అక్వేరియస్. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ మూన్ విచ్ ఈస్ ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తన ఫీలింగ్స్ వచ్చేసి మీ గురించి జస్టిస్, 7 of Wands అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఇంటెన్షన్స్ 3 of Swords, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంపరెన్స్. సో ఖచ్చితంగా మీరు చాలా స్ట్రబన్ గా ఉన్నారు. మీరు తనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారా, ఇవ్వరా, తను ఈ సెకండ్ ఛాన్స్ కోసం ఏం చేయాలి? బికాజ్ మీరు రైట్ నౌ తను ఏదైతే మిస్టేక్ చేశారో దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. రైట్ నౌ మీరు తనకి ఈజీగా
ఎస్ చెప్పాలని అనుకోవడం లేదు అని తనకు కూడా తెలుసు, మీ పర్సన్ కూడా. సో దాన్ని ఎలా చేయాలి, ఎలా సెకండ్ ఛాన్స్ మీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. లేదా ఎవరైనా ఇన్వాల్వ్ చేయాలా మీ ఇద్దరి మధ్య మీడియేటర్, ఎస్పెషలీ లేడీస్ ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ని కానీ ఇన్వాల్వ్ చేయాలా అని అయితే చూస్తున్నారు. అండ్ మీలో కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ లో ఒక మదర్, మీ మదర్ కానీ వాళ్ళ మదర్ వల్ల కానీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి ఏంటి ఇవన్నీ అని. అండ్ 2 ఆఫ్ సోర్స్ విత్ 9 ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ థింకింగ్ ఉంది ఇక్కడ. అండ్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, జెమినీ, లీబ్రా, ఆక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ లీబ్రా. సో ఎస్, మీ పర్సన్ అయితే తను చేసిన మిస్టేక్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే థాట్ ప్రాసెస్, మీరు ఒప్పుకుంటారా లేదా, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా. ఖచ్చితంగా చాలా చాలా స్ట్రెస్ గురవుతున్నారు. బికాస్ ద మూన్ విత్ 9 ఆఫ్ సోర్స్ అండ్ 2 ఆఫ్ సోర్స్ అంటేనే ఖచ్చితంగా మెంటలీ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మెంటలీ అన్స్టేబుల్ ఫీల్ అవుతున్నారు అని అర్థం. బికాజ్ ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఓకే, సో లెట్స్ సీ మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. And my present energy. మీ ప్రెసెంట్ ఎనర్జీ 6 ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ టవర్. ఖచ్చితంగా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రిలేషన్షిప్ లో అయినా దేంట్లో అయినా సరే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు నచ్చడం లేదు అన్నది కూడా ఒక పాయింట్ ఇక్కడ. అండ్ అండర్ ద డెక్ టవర్, ఎస్, అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. ఏదైతే జరుగుతుందో మీ రిలేషన్షిప్ లో దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు స్టిల్. బట్ దాని నుంచి బయటికి రావడానికి అయితే మీరు ప్రయత్నిస్తున్నారు. అండ్ మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే 7 ఆఫ్ వాండ్స్, ద ఫోల్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ కోసం వస్తారు అనే థాట్ అయితే మీకు ఉంది. మీరు గట్టిగా అనుకుంటున్నారు ఖచ్చితంగా తను మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి వస్తారు అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీకు తెలుసు మీ పర్సన్ వస్తారు, బట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా మీ న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. బట్ మిస్ అవుతున్నారు. లైక్ ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని మంత్స్ పడుతుంది, ఎప్పటికల్లా మళ్ళీ మాట్లాడుకుంటాము ఏంటి, మీరు కూడా కమ్యూనికేట్ చేద్దామా వద్దా, లేదా వెయిట్ చేద్దామా, మీకు కూడా న్యూ బిగినింగ్ కావాలనే ఉంది. సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో మీ యాక్షన్ తీసుకోవడం భయపడుతున్నారు, బికాస్ మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అని. బట్ యాక్చువల్గా మీరు ఇద్దామా అనుకుంటున్నారు, బట్ అది మీ పర్సన్ తెలియడం లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు, బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు నేను యాక్షన్ తీసుకుంటే బెటర్ ఏమో అని. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని అనొచ్చు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కెన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ మీనరాశి. Four of Wands, strength, 5 ఆఫ్ వాండ్స్, టవర్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. నేను ఆల్రెడీ చెప్పాను తనకి యాక్షన్ తీసుకునేంత స్ట్రెంగ్త్ లేదు, బికాస్ తను ఏదైతే చేశారో రిలేషన్షిప్ లో ఎవరి వల్ల అయినా ఏదైనా అవ్వచ్చు, బట్ తన వల్ల ఎక్కువ మిస్టేక్ జరిగింది, తన వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎస్, స్టిల్ గోయింగ్ త్రూ ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ. నేను చేయాలా వద్దా, అలా యాక్షన్ తీసుకోవాలి, వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ అయితే తీసుకోవాలి, రీయూనియన్ అయితే కావాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు టు బి హానెస్ట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేషరాశి కానీ సింహరాశి కానీ ధనుసు రాశి కానీ ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సింహరాశి. సో మీ సైడ్ నుంచి ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, డర్త్, 4 ఆఫ్ పెంటికల్స్, టవర్. సి
మీ సైడ్ నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, మీకు అనిపిస్తూ ఉంటుంది కమ్యూనికేట్ చేయాలని, బట్ మీరు చేయకూడదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు. బికాజ్ మీరు ఒక స్టెప్ తీసుకుంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ అయిపోతుందని మీకు తెలుసు. బట్ అసలు అవతల వాళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకోగలరు, అవతల వాళ్ళు ఎంతవరకు స్టెప్ తీసుకోగలరు, అది చూడాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. అందుకే మీకు కష్టమైనా మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు. సో లెట్స్ సీ ద నియర్ ఫ్యూచర్ అవుట్కమ్. నైన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్, చారియట్ అండ్ త్రీ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా స్టాక్ ఎనర్జీ నియర్ ఫ్యూచర్ లో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. ఇద్దరికి రిలేషన్షిప్ కావాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. లెట్స్ క్లారిఫై. నైట్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్. ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ అండి. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో అప్గ్రేడ్ కనిపిస్తుంది. బట్ పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. రీయూనియన్ ఎనర్జీ ఉంది. బట్ ఎవరైతే పేషెన్సీగా ఉంటారో వాళ్ళకి ఇది కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇంపేషెంట్ గా ఉంటారో రీయూనియన్ అయిపోతుంది అనుకుంటే నో. మీరు పేషెన్సీగా ఉండి మీ సెల్ఫ్ మీద మీరు ఫోకస్ చేస్తూ, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ, మీ మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్, ఎక్స్ అనే ఉండొచ్చు, ఆర్ కేన్సర్, వాటర్స్ అనే ఉండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? టెంపరెన్స్ అంటే పేషెన్స్. నేను ఏదైతే చెప్పానో అదే వచ్చింది. సో పేషెన్సీగా ఉండండి. సెల్ఫ్ లవ్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసినప్పుడు తను ఎలా మాట్లాడుతున్నారో మీరు అలాగే రెసిప్రికేట్ అయి మాట్లాడండి. అండ్ నైన్ ఆఫ్ వాండ్స్, అన్ని విషయాలలో గార్డెడ్ అప్ అవడం మంచిది కాదు. మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తున్నారు అని అంటే వెర్బల్ లేదు, మీరు గార్డెడ్ అప్ అవ్వచ్చు. అదర్వైజ్ గార్డెడ్ అప్ అవ్వడం మంచిది కాదు. కొన్ని ఫేస్ చేస్తేనే మనం ఓవర్కమ్ చేయగలం. సో మీ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వదు. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్ లో తిరిగి వస్తారో రావాలనుకుంటున్నారు. కెమిస్ట్రీ, దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఎస్, మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. సో ఎప్పుడైనా సరే మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎస్ యూ కెన్ ఎక్స్ప్రెస్. ఆల్వేస్ ట్రస్ట్ యాక్షన్, నాట్ వర్డ్స్. గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ ఇన్ ద మోస్ట్ సెల్స్ టు ఈచ్ అదర్, యూ బాండ్ డీపెన్స్. అగైన్ మీరు మీ పర్సన్ తో ఉంటే గనక ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి. తనని కూడా ఎక్స్ప్రెస్ చేయమనండి. ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోండి. అది మీ రిలేషన్షిప్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ గోల్ ని అచీవ్ చేయాలని చెప్పి మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు మీ గోల్ ని అచీవ్ చేయడానికి. సో డోంట్ గివ్ అప్. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్, ఫుల్ మనీ, చారస్. సో అగైన్ ఎవరైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటారో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ ప్లాన్ అండి. దాన్ని మీరు సక్సెస్ఫుల్లీ ఎక్స్క్యూట్ చేయాలి. అండ్ షో ద వరల్డ్ ద రియల్ యూ. ఎప్పుడు మీ రియల్ నే మీరు చూపించండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ అంటే మనం రియాలిటీ దాచిపెడితే అది మీకు ఎప్పటికైనా మైనస్ కూడా అవ్వచ్చు. మెజిషియన్ అండ్ ద మిర్రర్. సో మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఏదైనా కావాలంటే అది మేనిఫెస్ట్ చేయొచ్చు. సో బీ క్లియర్ అబౌట్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్. ఆల్ టైడ్ అప్. మేబీ రైట్ నో మీ లైఫ్ లో ఖచ్చితంగా ఏదో టైడ్ అయింది. అంటే ఆల్ టైడ్ అప్ అంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో అవ్వట్లేదు. ఓకే, సో బట్ ఏ సిచ్యువేషన్ అనేది టెంపరీ. సో బీ పాజిటివ్ అండ్ విక్టరీ. సో రైట్ నో స్టక్ అయి ఉన్న థింగ్స్ స్లోగా మూవ్ అవుతున్నా మీరు కన్సిస్టెంట్ గా ఉంటే సక్సెస్ అనేది మీది ఖచ్చితంగా. బికాస్ విక్టరీ ఈజ్ హియర్ అండ్ యూ విల్ గెట్ అప్రిషియేషన్ ఆల్సో. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతుంది. అండ్ 1-to-1 క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ క్లాసెస్ మీరు కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.